డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కానీ పోయిన సమయాన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తెచ్చుకోలేము. ఈ మాట మనం రోజూ వినేదే. కానీ దీని వాల్యూ మనకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మన చేతుల్లో నుంచి అంతా చేజారిపోయాక. ఏ బాధ్యత లేకుండా రోజంతా టైంని వృధా చేస్తూ జీవించే ఒక అబ్బాయి జీవితంలో ఒక చిన్న మార్పు అతన్ని పూర్తిగా మార్చేసింది. ఆ మార్పు ఏమిటో తెలుసా? అతని చేతికి తన తండ్రి ఇచ్చిన ఒక పాత గడియారం. ఆ గడియారం పెట్టుకున్న కొన్ని రోజుల్లోనే దిశ లేని ఆ అబ్బాయి ఒక పవర్‌ఫుల్ పర్సన్‌గా మారిపోయాడు. అసలు ఆ గడియారంలో ఉన్న సీక్రెట్ ఏంటి? ఒక తండ్రి తన కొడుక్కి నేర్పిన ఆ పవర్‌ఫుల్ లెసన్ ఏంటి? ఈ కథ చివరి వరకు చూస్తే మీ జీవితంలో కూడా మీరు టైంని ఎప్పటికీ వేస్ట్ చేయరు. మన ఇంట్లో కూడా మన నాన్న మనల్ని తిడుతున్నప్పుడు ఈయనెప్పుడు ఇంతే అని లైట్ తీసుకుంటాం కదా! రవి కూడా అంతే. వాళ్ళ నాన్న రామయ్య పొలంలో అంత కష్టపడుతున్నా ఈయన మాత్రం ఏ బాధ్యత లేకుండా రోజంతా బద్ధకంగా తిరిగేవాడు. రామయ్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. రోజంతా ఊళ్ళో ఫ్రెండ్స్‌తో తిరగడం, ముచ్చట్లు పెట్టడం, టైం వేస్ట్ చేయడం. ఇవే అతని డ్యూటీలు. ఇంట్లో టైంకి అన్నం తినడం తప్ప లైఫ్‌లో ఎలాంటి బాధ్యత లేదు. పాపం రామయ్య గుండెల్లో ఒకటే బాధ. నేను పోయాక ఈ అబ్బాయి జీవితం ఏమైపోతుంది? ఈ అబ్బాయి భవిష్యత్తు ఏమైపోతుంది? అని రోజు కుమిలిపోయేవాడు. అలా ఒకరోజు రామయ్య రవిని పిలిచి, "మన బీరువాలో ఉన్న పాత గడియారం తీసుకురా" అన్నాడు. గడియారం చేతిలో పెట్టి, "మార్కెట్‌కి వెళ్ళి దీని ధర ఎంత ఉంటుందో తెలుసుకొనిరా" అన్నాడు. రవి మార్కెట్‌కి వెళ్ళి చాలామందిని అడిగాడు. ఒకడు 500 అన్నాడు. ఇంకొకడు 1000 అన్నాడు. మరొకడు 800 అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కో ధర చెప్పారు. కన్‌ఫ్యూజన్ రవి ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. రామయ్య నవ్వి, "సరే, రేపు మళ్ళీ వెళ్ళు. కానీ ఈసారి గడియారం ధర కాదు, ఇందులో ఉన్న సమయానికి విలువ ఎంత అని అడుగు" అన్నాడు. రవి ఆశ్చర్యపోయినా మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళాడు. "ఈ గడియారంలో ఉన్న సమయానికి విలువ ఎంత" అని అడిగాడు. కొందరు నవ్వారు. కొందరు పిచ్చివాడిలా చూశారు. ఇంకొందరు కోపంగా పంపేశారు. చివరికి ఒక చిన్న వాచ్ రిపేర్ షాప్‌లో ఉన్న ఒక వృద్ధుడిని అదే ప్రశ్న అడిగాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతూ అన్నాడు, "బాబు, సమయానికి ధర పెట్టడం ఎవరి వల్ల కాదు. కోట్ల రూపాయలున్నా గడిచిపోయిన ఒక్క సెకన్‌ను కూడా తిరిగి తీసుకొని రాలేవు. ఈ ప్రపంచంలో అందరికీ రోజుకి 24 గంటలే దొరుకుతాయి. కానీ ఆ 24 గంటలను ఎవరు ఎలా ఉపయోగిస్తారో అదే వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తుంది" అని చెప్పాడు. ఆ ఒక్క మాట రవి జీవితాన్నే మార్చేసింది. అతని కళ్ళ ముందు నిజం కనిపించింది. ఇన్నాళ్ళు నేను నా జీవితంలో అత్యంత విలువైన సంపదైన సమయాన్నే వృధా చేశానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి కొత్త ఆలోచనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయంతో ఇంటివైపు పరిగెత్తాడు. రవి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకు సారీ చెప్పి మార్కెట్‌లో జరిగిన విషయమంతా చెప్పాడు. రామయ్య నవ్వుతూ కొడుకు భుజం మీద చెయ్యి వేసి, "ఇప్పటికైనా అర్థమైందా?" అన్నాడు. రవి కళ్ళలో కన్నీళ్లు ఉన్నా ఆ క్షణంలో అతని మనసులో ఒక కొత్త ఆశ, కొత్త కసి కనిపించాయి. కానీ ఈరోజు నేను ఈ కథ మీకెందుకు చెప్పానో తెలుసా ఫ్రెండ్స్? మనలో చాలామంది సరిగ్గా ఆ పాత రవిలాగే బతుకుతున్నాం. ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే, టైం చాలా ఉంది అని రీల్స్ స్క్రోల్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ మన జీవితంలోని విలువైన క్షణాలను వృధా చేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, టైం అనేది ఒక నది లాంటిది. ప్రవహించే నీరు ఎలా వెనక్కి రాదో, గడిచిన క్షణం కూడా తిరిగి రాదు. మీ 24 గంటల్ని బద్ధకంతో వృధా చేస్తారా? లేక కష్టపడి మీ తలరాతను మార్చుకుంటారా? అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. రవిలాగే ఈరోజే మీ కళ్ళు తెరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, సమయం మనకు ఉచితంగా దొరుకుతుంది. కానీ దాని విలువ మాత్రం ప్రపంచంలో ఏ సంపదతోనూ కొనలేం. అది ఒక్కసారి జారిపోతే మళ్ళీ తిరిగి దొరకదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు సోషల్ మీడియా, బద్ధకం, అవసరం లేని ముచ్చట్లతో ముగుస్తుందా? లేక మీ కలలు, మీ కుటుంబ భవిష్యత్తు, మీ లక్ష్యాల కోసం ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తున్నారా? ఈ రోజు నుంచే ప్రతి నిమిషాన్ని ఒక అవకాశంగా చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రేపు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ దాన్ని తెలివిగా ఉపయోగించిన వాళ్ళను మాత్రం విజయం ఎప్పటికీ వదిలిపెట్టదు. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. టైం వేస్ట్ చేస్తున్న మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ వీడియోను షేర్ చేసి కళ్ళు తెరిపించండి. మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే కామ్, స్టే స్ట్రాంగ్ అండ్ ఈ క్షణం నుంచే మీ టైంని మీ సక్సెస్ కోసం వాడుకోండి. థ్యాంక్ యూ.